వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కొన్ని పత్రికలు నిజాలు రాయకుండా ప్రజలను మభ్యపెడుతూ కథనాలు రాస్తున్నాయి. వాళ్ళు ఏ నాయకుని కోసమైతే పనిచేస్తారో ఆ నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా అది కరెక్ట్ అని ప్రజలను నమ్మిస్తూ వార్తలు రాస్తుంటారు. ప్రజల కోసం పనిచేయాల్సిన పత్రికలు నాయకుల కోసం, పార్టీల కోసం పనిచేస్తున్నాయి. ఒకే వార్తను రెండు విధాలుగా పత్రికలు రాయడం జరిగింది. ఆ వార్త ఏంటి అనేది మీ దృష్టికి తీసుకొస్తాను. మీరే ఏ పత్రిక కరెక్ట్గా రాసింది, ఏ పత్రిక అబద్ధం రాసింది అనేది ఒక్కసారి ఆలోచించండి. మీడియా అనేది వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంగా పనిచేస్తూ ప్రజలకు అండగా మీడియా ఉండాలి. అలా కాకుండా నాయకుల కోసం, పార్టీల కోసం పత్రికలు పనిచేస్తున్నాయి. నిజాలను రాయడం మానేశాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియకుండా వారికి నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా రాయడం, నచ్చని నాయకుడు అధికారంలో ఉంటే వ్యతిరేకంగా రాయడం. వీటి వలన ఏమవుతుందంటే నిజాలు అనేటివి ప్రజలకు తెలియడం లేదు. ఇలాంటి రాతల వలన ప్రజలు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. వారికి నిజాలు తెలియనప్పుడు వీరు రాసిందే నిజం అనుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ పత్రికలు పాఠశాలలపై రెండు పత్రికలు రెండు విధాలుగా రాశాయి. ఒక్కసారి మీకు నేను ఆ పత్రికలు ఏం రాశాయి అనేది చూపిస్తా. పేపర్లు ఉన్నాయి, ఇక్కడే నేను చూపిస్తా. ఇది సాక్షి పత్రిక. శనివారం ఒక కథనం రాసింది పాఠశాలల పైన. అది ఏంటనేది మీకు చూపిస్తా. సాక్షి పత్రిక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని అందరికీ తెలుసు. అది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పత్రిక. ఆ పత్రికను జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు నడిపిస్తారు. అది అందరికి తెలిసిందే. ఈ పత్రిక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే వారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం పరిపాటి. ఈ పత్రిక పాఠశాలలపై ఏం రాసింది అనేది చూద్దాం. ప్రభుత్వంలోని పాఠశాలలపై సాక్షి శనివారం ఒక కథనం రాయడం జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ. విలీనం కిరికిరి, బడులకు ఉరేమది. కొన్ని విలీనం, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. మండలానికి సగటున 10 నుంచి 15 బడులు మూతపడే ప్రమాదం. ఒక్క కృష్ణా జిల్లాలోనే 136 స్కూళ్ళు మూసివేత, మరో 314 విలీనం. 12,000 స్కూళ్ళు మూతపడతాయని ప్రాథమికంగా అంచనా. అంటే రాష్ట్రంలో దాదాపు ఒక 13,000 పాఠశాలలు పూర్తిగా మూతపడిపోతాయని సాక్షి రాయడం జరిగింది. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు. పాఠశాలకు ఎంఈఓలు ఉంటారు కదా, వారు డమ్మీ. రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు. అంటే విద్యా వ్యవస్థపై సాక్షి ఒక ప్రత్యేక కథనం రాసింది. ఒక పాఠశాల ఫోటో వేసి రాసినారు. ఇది కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం రామానగరం 7వ వార్డులోని ప్రాథమిక పాఠశాల. విద్యార్థుల సౌకర్యం కోసం గత ప్రభుత్వంలో జగనన్న నాడు నేడు పథకం కింద ఆధునీకరించి సదుపాయాలు కల్పించారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతుల వరకు 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాల మూతబడనుంది. నెక్స్ట్ జూన్కు ప్రస్తుతం ఉంటుంది. ఇదొక్కటే కాదు, చెల్లపల్లి మండలంలోని 32 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15 పాఠశాలలు మూతపడనున్నాయి. ఇందులో నాడు నేడు కింద పనులు జరిగినవి 4 స్కూళ్ళు ఉన్నాయి. ఇదే జిల్లాలోని మోపిదేవి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు ఉండగా
వాటిలో 17 బడులను ఇతర బడుల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు పంపారు. ఈ విధంగా రాష్ట్రంలో వేలాది ప్రాథమికోన్నత పాఠశాలను మూసివేసేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఇలా ఒక్కో జిల్లాలోనే 136 స్కూళ్లను పూర్తిగా మూసివేస్తుండగా మరో 314 పాఠశాలను ఇతర స్కూళ్ళల్లో విలీనం చేయనున్నారు. ఈ కథనం ప్రకారం లెక్క ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలను సక్రమంగా నడిపించేవారు. నాడు నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధికి కృషి చేసేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తుంది. చాలా గ్రామాలలో కావచ్చు, మండలాలలో కావచ్చు పాఠశాలలు మూతబడుతున్నాయి. అది కూడా వేలల్లో పాఠశాలలు మూతబడిపోతున్నాయి. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని సాక్షి ప్రత్యేక కథనం రాసింది ప్రాథమిక పాఠశాలలపై. అయితే ఈరోజు సోమవారం ఆంధ్రజ్యోతి పత్రిక అదే స్కూళ్ళ గురించి మరో కథనం రాయడం జరిగింది. అది కూడా ఏంటో చూద్దాం. బడులను ముంచిన జగన్మామ, 5 ఏళ్ల పాలనలో సర్కారీ స్కూళ్ళు నిర్వీర్యం. ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు వెళ్ళిపోయిన 5 లక్షల మంది విద్యార్థులు. సాధ్యం కాని సంస్కరణలతో అస్తవ్యస్తం. ప్రైవేటుకు మేలు చేసేలా తరగతుల విలీనం. ఊరు బడిని దూరం చేసి లేనిపోని గొప్పలు. బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దుడు. టోపెల్ ఐబీ అంటూ విద్యార్థులపై ప్రయోగాలు. ఇప్పటికీ గత ప్రభుత్వం చర్యల ప్రభావం పాఠశాలలపై పడుతుంది అని ఆంధ్రజ్యోతి ఒక కథనం రాయడం జరిగింది. వీళ్ళేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలలను మూసివేసే దిశగా అడుగులు వేస్తుంది అని వీళ్ళు రాశారు. ఇక్కడ మాత్రము గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాలలను నిర్వీర్యం చేశారు అని రాయడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు కింద పాఠశాలకు అభివృద్ధి పనులు చేశారు. చాలా పాఠశాలలకు జరిగాయి. ఇది అందరికీ తెలుసు. చాలా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్ళకు ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేశారు. ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే, సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పేదలు చదువుకునే సర్కారీ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా బడులకు మెరుగులు దిద్దేలా పథకాలు అమలు చేస్తుంది. కానీ పిల్లలకు మేనమామనంటూ చెప్పుకున్న జగన్ ఆ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కార్ బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత 5 ఏళ్లలో 1,00,000 మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసింది. అప్పటి వరకు ప్రైవేటు బడులకు పిల్లల్ని పంపాలనే ఆలోచనలో తల్లిదండ్రులు లేకపోయినా బలవంతంగా ప్రైవేటు బాట పట్టేలా వారి ఆలోచనను మార్చేసింది. ప్రభుత్వం బడుల్లో చదివితే కష్టం అనే పరిస్థితి తీసుకొచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలను పట్టించుకోలేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న రీతిలో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం రాసింది. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వార్త రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. సాక్షి మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసింది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూశారంట. అంటే వైసీపీ అధికారంలోకి రాకముందు మన రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు లేవు అని అర్థం వచ్చే విధంగా ఈ కథనం ఉంది, ఆంధ్రజ్యోతి కథనం. గతం నుంచి మన రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆ ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువగా నారాయణ
చైతన్య. దీనికి సంబంధించిన యాజమాన్యం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి చాలా అనుకూలంగా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నారాయణ గారు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. నారాయణ కానీ చైతన్య కానీ లేదా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా డెవలప్ కావడానికి అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా సపోర్ట్ చేసిందని వైసీపీ నాయకులు చాలాసార్లు విమర్శలు చేశారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక ఏమని చెప్తుంది? వైసీపీ హయాంలో బడులు అభివృద్ధి చెందలేదు, ఇంగ్లీషు వద్దన్నా కానీ ఆ పాఠశాలల్లో పిల్లలపై రుద్దారు, తెలుగును తీసేశారు అని వ్యతిరేక వార్త రాసింది. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఏం చదువుతారు? ఇంగ్లీష్ కదా చదివేది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారమే మనము అనుకుంటే ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీషు చెప్తారా లేదా? ఎక్కువగా ఇంగ్లీషు చదవడానికే కార్పొరేట్ పాఠశాలకు తల్లిదండ్రులు పిల్లలను పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అదే ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పు అంటున్నారు. ఈ పత్రిక నడుపుతున్న రాధాకృష్ణ గారు వారి కుమారుణ్ణి ఏ స్కూల్లో చదివించారు, లేదా రేపు ఆయనకు మనమళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఏ స్కూల్లో చదివిస్తారు? అంటే పేదల పిల్లలు ఇంగ్లీషు నేర్చుకోకూడదా? వైసీపీ ప్రభుత్వం చేసింది ఏంటంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. అంటే ప్రైవేట్ పాఠశాలలకు పేద పిల్లలు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే వారికి ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ బోధన కూడా పెట్టింది. అది కూడా తప్పంటూ ఆంధ్రజ్యోతి కథనం రాయడం జరిగింది. ఇక్కడ నేను పూర్తిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో అందరికి తెలుసు, సాక్షి పత్రిక ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో అందరికి తెలుసు. కానీ పత్రికలు నిజాలు దాచిపెడుతూ ఆ మీడియాకు నచ్చిన నాయకులు అధికారంలో ఉంటే ఒక విధంగా వార్తలు రాస్తున్నారు, నచ్చని నాయకుడు అధికారంలో ఉంటే మరోలా వార్తలు రాస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు అనేది ఒక్కసారి ప్రజలే ఆలోచించండి. పత్రికలు ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నాయో, వారు రాసే రాతల వలన ప్రజలు రాబోయే రోజుల్లో ఎంత నష్టపోతారో ఒక్కసారి అందరూ ఆలోచించండి. 2 పత్రికలు మీ ముందు పెట్టాను. ఈ 2 పత్రికలు ఒకరికి అనుకూలం, ఒకరికి వ్యతిరేకం. ఈ 2 పత్రికల్లో రాసినారు ప్రభుత్వ పాఠశాలల గురించి. ఇందులో ఏది నిజమని నమ్మాలి? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాడు నేడు కింద చాలా పాఠశాలలు అభివృద్ధి చెందాయి, చాలా సౌకర్యాలు కల్పించారు. అది ఈ పత్రిక కూడా తెలుసు, కానీ వాస్తవాలు రాయరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ పత్రికా యజమాని కావచ్చు, ఈ పత్రికకు కావచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు రాస్తూ వారు చేసిన తప్పులను ఎత్తి చూపాల్సిన మీడియా వ్యవస్థ ఇలా నాయకుల కోసం పనిచేస్తుందని ఒక్కసారి ఆలోచించండి ప్రజలందరూ. మీరే నిజాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీడియాలను నమ్ముకుంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలి. అందుకే ఒక పత్రిక గురించి మాత్రమే చెబితే ఆ పత్రికకు వ్యతిరేకంగా చెప్పినట్టు అవుతుంది. అందుకే 2 పత్రికలు మీకు చూపిస్తూ వారు రాసిన కథనాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. మీడియా వ్యవస్థ ఎలా ఉందో ఒకసారి ప్రజలే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.